ఎక్కుపెట్టిన బాణం నేరుగా రివర్స్ లో వెళ్లి ఆయనకే తగిలింది. కాంగ్రెస్ అధ్యక్షురాలి వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చేసిన కామెంట్తో తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కిపడింది. షర్మిల కామెంట్స్ చేసిన గంటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగిపోయారు. నేరుగా సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి షర్మిలపై విరుచుకుపడ్డారు. మరోవైపు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బీసీల సదస్సులో షర్మిల వ్యాఖ్యలపై మండిపడ్డారు. మొత్తానికి షర్మిల కామెంట్లు జగన్ కు నేరుగా తగలడంతో వైసీపీ విలవిల్లాడుతోంది. సీఎం జగన్ కు ఎన్నికల ముందు అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల ముందు ఎటువంటి పరిస్థితులు ఎదురు కాకూడదో అవన్నీ వైసీపీని చుట్టుముడుతున్నాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని ప్రయత్నించి విడుదల చేసిన ప్రతి జాబితా బయటకొచ్చిన వెంటనే పార్టీలోనే అసమ్మతి బహిర్గతమవుతోంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలనే వైసీపీ టార్గెట్ చేస్తోందని ఆ వర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కనగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మరికొంతమంది ఎంపీలు కూడా అదే బాటలో ఉన్నారు. సీఎం పిలిపించి మాట్లాడినప్పటికీ వారెవరూ లొంగలేదు. మరోవైపు ఎంపీ అభ్యర్థులు కూడా కరువవటంతో వైసీపీ ఆ స్థానాలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఈలోపు చెల్లెల రూపంలో వదిలిన బాణం రివర్స్ లో వచ్చి తగిలింది. బాబాయ్ సుబ్బారెడ్డితో చెల్లెలికి రాయబారం పంపినప్పటికీ అది విఫలమైంది. తాను రోడ్డు మీద ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి రాయబారం ఏంటని షర్మిల తిరస్కరించింది. షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆమె ఆదివారం అట్టహాసంగా పదవీ బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మణిపూర్లో క్రైస్తవులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చర్చిలను కూలగొట్టినప్పటికీ క్రైస్తవుడిగా ఉన్న జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీసింది. రాష్ట్రంలో మట్టి, ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాలు చెలరేగుతున్నాయని, దాచుకోవటం, దోచుకోవటం మినహా రాష్ట్రంలో ఇంకా ఏమైనా జరుగుతుందా అని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి దూరంగా ఉన్న నేతలందరినీ మళ్లీ సొంత ఇంటికి రావాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన అన్న జగన్ వ్యవహార శైలిపై షర్మిల చేసిన కామెంట్స్ నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు తగిలాయి. దీంతో వెంటనే సలహాదారు సజ్జల రంగంలోకి దిగారు. కాంగ్రెస్ జీరో అయిందని, ఇంకా పార్టీ తిరిగి కోలుకునే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు విజయసాయిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కూడా షర్మిల కామెంట్స్ పై స్పందించారు. మరోవైపు రాష్ట్రంలో దోపిడీ రాజ్యం కొనసాగుతుందని, నియంతృత్వ పాలన చెల్లదని, ఎందుకు భయపడుతున్నారని అన్నను నిలదీసింది. రాష్ట్రంలో దాచుకోవటం, దోచుకోవటం, అప్పులు చేయటం మినహా ఇంకేమైనా ఉందా అని నేరుగా అన్న పాలనను టార్గెట్ చేసింది. షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. అందుకే వైసీపీ అగ్రనేతలు రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ను ప్రారంభించారు. అంతేకాదు బీజేపీ, జగన్ రెడ్డి వేర్వేరు కాదని, వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని తేల్చి చెప్పారు. బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా. కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు. ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు. కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా, వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. ఆఖరికి మణిపూర్ లో ఎంతమంది క్రైస్తవులను 2000 మంది 2000 చర్చలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిల చేసిన కామెంట్లపై రియాక్ట్ అవ్వాలని వైసీపీ నిర్ణయించింది. రాజకీయం వేరని, అన్నాచెల్లెళ్ల మధ్య బంధాలు వేరని పార్టీ నేతలు అంటున్నారు. ఇక ప్రతిరోజు షర్మిల ఏదో కార్యక్రమంలో పాల్గొనటం, ఈ నెల 23 నుంచి ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూనే ప్రతిరోజు అన్నపై కామెంట్లు ఉంటాయని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అన్న వదిలిన బాణం అటు ఇటు తిరిగి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు తగలటం వైసీపీకి తలనొప్పిగా మారింది.